జీవితంలో ఎటువంటి ఆనందాలైనా, సరదాలు, సంతోషాలైనా డబ్బుతో ముడిపడి ఉంటాయి అనుకోవడం మన పిచ్చి భ్రమండి. డబ్బుతో కొనలేనియి, వెలకట్టలేని కొన్ని లైఫ్‌లో చాలా ఉంటాయండి. వాటిలో ఏంటంటే బర్త్‌డేలు, మ్యారేజ్ డేలనమాట. ఇంకా మనం మన పిల్లలతో కలిసి ఇలాగా బర్త్‌డే సెలబ్రేషన్స్ సింపుల్‌గా అయినా ఇంట్లో సరదాగా చేసుకొని, కేక్ కట్ చేసుకున్న తర్వాత టెంపుల్‌కి వెళ్లి దైవ దర్శనం చేసుకొని, ఇంటికొచ్చిన తర్వాత పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుంటే ఆ ఆనందము, ఆ బ్యూటిఫుల్ మూమెంట్సే వేరు కదండీ! ఇంక ఇంత సోది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మొన్న డిసెంబర్ 22 అయితే నా హస్బెండ్‌ది బర్త్‌డే అనమాట. ఇంకా ఆ రోజైతే ఇంక పొద్దున్నే లేచి నేను నిన్న మీకు ఒక షార్ట్ అయితే పన్నీర్ రైస్ ఒకటి అప్లోడ్ చేశాను. ఇంక మార్నింగ్ లేచి నేను హడావిడి లేకుండా ఉండాలి అనని పిల్లల్ని స్కూల్‌కి పంపించుకోవాలి కాబట్టి వెజిటబుల్ రైస్ చేసి బాక్స్‌లో పెట్టేసిన తర్వాత ఇంక ఇలాగా అందరం రెడీ అయిపోయిన తర్వాత కేక్ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా కట్ చేసుకొని పిల్లలిద్దరిని స్కూల్‌లో అయితే వదిలిపెట్టేసామండి. ఇంకా తర్వాత మా వారు నేనైతే ఇంకా వైకుంఠపురం టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. మాకు ఏదైనా సరే మేము ముందు వైకుంఠపురం టెంపుల్‌కే వెళ్తామనమాట. ఇంకా వెళ్ళే ముందు ఏంటంటే బర్త్‌డే కాబట్టి నా హస్బెండ్‌కి నేను, ఇంకా మా పిల్లలిద్దరూ వాళ్ళ పాకెట్ మనీతో గిఫ్ట్స్ అయితే చేయించి ఇచ్చాము. ఆ గిఫ్ట్స్ ఏం చేయించాము, ఏంటి అనేది రేపు నెక్స్ట్ షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడైతే మా పిల్లలిద్దరూ మా వారితో ఫోటోస్ చెరొకసారి నేను ఫస్ట్ దిగుతా, నేను ఫస్ట్ దిగుతా అని చెప్పి గొడవ పడుతున్నారనమాట. ఇద్దరు పిల్లలుంటే అది కామన్ కదండీ. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.